కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ బంధువుల నివాసంలో కాల్పులు కలకలం రేపాయి. ఆయన ఇద్దరు మేనల్లుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బిహార్లోని భాగల్పూర్కు చెందిన జగత్పుర గ్రామంలో ఈ ఘటన జరిగింది. తాగునీటి విషయంలో చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ముల గొడవను ఆపేందుకు వెళ్లిన వారి తల్లికి బుల్లెట్ గాయమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్కు బావ అయిన రఘునందన్ యాదవ్కు ఇద్దరు కుమారులు. కాల్పుల్లో విశ్వజిత్ యాదవ్ ప్రాణాలు కోల్పోగా జైదిత్ యాదవ్ గాయపడ్డారు. ఎప్పటి నుండో ఈ అన్నదమ్ముల మధ్య సంబంధాలు సరిగా లేవని సమాచారం. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ బంధువుల నివాసంలో కాల్పులు కలకలం రేపాయి. ఆయన ఇద్దరు మేనల్లుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బిహార్లోని భాగల్పూర్కు చెందిన జగత్పుర గ్రామంలో ఈ ఘటన జరిగింది. తాగునీటి విషయంలో చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ముల గొడవను ఆపేందుకు వెళ్లిన వారి తల్లికి బుల్లెట్ గాయమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్కు బావ అయిన రఘునందన్ యాదవ్కు ఇద్దరు కుమారులు. కాల్పుల్లో విశ్వజిత్ యాదవ్ ప్రాణాలు కోల్పోగా జైదిత్ యాదవ్ గాయపడ్డారు. ఎప్పటి నుండో ఈ అన్నదమ్ముల మధ్య సంబంధాలు సరిగా లేవని సమాచారం.